ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పభానచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, అసలు ధన సంబంధించిన సమస్య ఎందుకు వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు ఉండదు, నిలువధనం ఎందుకు ఉండదు, 4 రూపాయల జేబులో ఎప్పుడు ఉండకపోవడానికి కారణం ఏంటి, డబ్బులకి ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటాం, ఒక్కొక్క లగ్నం తెలియని వారి రాశి నుంచి నేను చెప్పేటువంటిది పాటించినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కూడా లేని వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏమిటి, మంత్రం ఏమిటి అనేటువంటి స్పష్టంగా చెప్తాను. ఇవి పాటించినట్లయితే ఖచ్చితంగా ఇవి పాటించిన రోజు నుంచి స్లోగా రోజులు నెలలు గడుస్తున్న కొద్దీ 100% మీకు ధనాభివృద్ధి కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వాస్తుపరంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తాను. సింహలగ్నము, సింహరాశి. మీకు మీ యొక్క లగ్నాధిపతి రవి అవుతాడు. మీలో యూనిక్నెస్ ఉంటుంది. అయితే మీ ధనాధిపతి ఎవరు? బుధుడు అవుతాడండి. మీ బుధుడు కనుక బాగున్నాడా, వ్యాపారాల్లో ఇంకా మీరు సంపాదించినట్టుగా ఎవరు సంపాదించలేడు బుధుడు బాగుంటే. బుధుడు పాడయ్యాడు, అయిపోయింది, క్లోజ్. ఇంకా అంటే వ్యాపారం జోలికి వెళ్ళొద్దు అని మీ జాతకం చెప్తుందని అర్థం చేసుకోవాలి మీరు. బుధుడు బాగున్నాడు, ఏ వ్యాపారమైనా కలిసి వస్తుందండి. ఈ వ్యాపారం ఆ వ్యాపారం కాదు. కొంతమంది మనం చూస్తుంటాం, ధీరుభాయ్ అంబానీ, లేకపోతే ఒక రకరకాల వాళ్ళు ఉన్నారు మనకి, టెస్లా అధినేత, మనం చాలామంది పేర్లు చెప్పొచ్చు, బిల్ గేట్స్. ఇట్లాంటి వాళ్ళంతా ఏంటంటే బుధుడు బాగుంటాడు, వాళ్ళకి సెకండ్ అండ్ 11th లార్డ్షిప్ బుధుడు అవుతాడు. కొన్నిసార్లు వేరే గ్రహానికి సెకండ్ అండ్ 11th లార్డ్షిప్ వచ్చి బుధుడు కనెక్ట్ అవుతాడు. అట్లా రాణిస్తారు. బుధుడు పాడవయ్యాడు. చాలామంది అడుగుతుంటారు, ఏమండి నాకు బుధుడు పాడయ్యాడు కదా, మా జీవిత భాగస్వామి పేరు మీద నేను వ్యాపారం చేయొచ్చా అంటూ ఉంటారు. వాడు గుర్తుపెట్టుకోండి, మీ జాతకంలో పాడైతే మీ జీవిత భాగస్వామి కాదు కదా, పక్కింటోళ్ళ పేరు మీద కాదు కదా, ఎదురింటోళ్ళ పేరు మీద కాదు కదా, ఎవరి పేరు మీద చేసినా రాదు. అయితే ఇక్కడ ఒక ఇది ఉంది. ఎలాగా అంటే, మీరు ఆ ధనాన్ని పూర్తిగా వాళ్ళకి అప్పుగా ఇచ్చేసినట్టుగా రాసేసుకొని ఇంక వదిలేసి అక్కడ మీరు ఏదైనా ఎంప్లాయీగా పనిచేస్తున్నట్టుగా చూసుకుంటూ ఆ కంపెనీ నేను చూసుకుంటాను కానీ ప్రతి రూపాయి వాళ్ళకే చెందుతుంది అన్నట్టుగా ఒక సిస్టమ్ తయారు చేసుకుని వాళ్ళ జాతకంలో ధనయోగాలు ఉంటే అప్పుడు యోగిస్తుంది. అలాగే ఈ సింహలగ్నం వారికి ముఖ్యంగా పంచమ స్థానం కూడా లక్ష్మీ స్థానం. అయితే ఈ పంచమ స్థానం బాగుంటే షేర్స్లో విపరీతం కలిసి వస్తారండి వీళ్ళకి. బుధుడు గురువు కనుక బాగున్నాడు సింహలగ్నానికి, ధనయోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అదేవిధంగా నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగం బాగుంది, గోచారం కలిసి వచ్చింది. ఒక్క రాత్రికి కోటీశ్వర్లు అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంత అద్భుతంగా కొన్ని మనం చూస్తుంటాం. కొన్ని కంపెనీస్ ఒక్క రోజులో 30 లక్షల కోట్లు తీసుకొచ్చింది అంటూ ఉంటారు. ఏమిటి, పెద్ద కంపెనీస్ ఉంటాయి, అవి అట్లా ఇస్తూ ఉంటుంది. షేర్స్ అమాంతం పెరిగిపోయి అంటాం. అంటే ఈ కాంబినేషన్ ఉండాలి, అందరూ వెళ్ళిపోయి షేర్లో పెట్టకూడదు. అలాగే మీకు కెరియర్ పరంగా రాణించట్లేదండి, డబ్బులు రావట్లేదంటే వీనస్ పాడయ్యాడని అర్థం చేసుకొని లక్ష్మీ గణపతి ఆరాధన చేయాలి. లేదంటే నాకు ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఇబ్బంది అవుతున్నాను, ప్రతిసారి ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం డబ్బులు పోగొట్టుకుంటున్నా అంటే చంద్రుడు పాడయ్యాడు, మెడిటేషన్ చేయండి. అలాగే కాస్త అన్నదానం చేస్తూ ఉండండి. అప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా పోయేటువంటి ధనము నిలుస్తుంది. అలాగే మీరు చేయవలసిన మంత్రం ఏమిటి అంటే, ఓం నమో నారాయణ ఎక్కువగా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ వాస్తుపరంగా కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటి చూసుకున్నట్లయితే, వాస్తులో ఉత్తరే నిధి సంస్థితం అన్నారు. ఉత్తరంలో పొరపాటును కూడా టాయిలెట్స్ ఉండకుండా చూసుకోండి. ఇది కూడా మెయిన్గా మీకు ఫైనాన్స్ లేకపోవడానికి కారణం. బ్యాంకులో డబ్బులు ఉండట్లేదు అంటే వాయువ్యంలో ఏదైనా దోషం ఉంటుంది, అంటే వాయువ్యం తగ్గడం పెరగడం ఉంటుంది. అంటే కొన్నిసార్లు వాయువ్యంలో కూడా టాయిలెట్స్ అవి ఉంటాయి, అది కూడా మెయిన్ కారణం అవుద్ది. మానసిక స్థితి సరిగ్గా లేకపోతుంది దానివల్ల. ఇక మనీయే ప్రొడ్యూస్ అవ్వటం లేదండి. అసలు ఉత్తరమేమో అవకాశాలు రావట్లేదు, వాయువ్యమేమో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండట్లేదు, అసలు మనీ ప్రొడ్యూసే అవ్వట్లేదు. ఆగ్నేయంలో చాలామంది టాయిలెట్స్ పెట్టడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. స్త్రీ మూలకంగా ఇబ్బంది కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా తెలియకుండా ఇంట్లో
దక్షిణ నైరుతిలో బీరువా పెట్టి అక్కడ మీరు ధనం పెడుతుంటారు. అది వేస్టేజ్ జోన్, దానివల్ల వేస్టేజ్ అవుతూ ఉంటుంది. పడమర వాయువ్యంలో కూడా తెలియకుండా మనీ పెడతారు, దానివల్ల కూడా మీకు మనీ మీద అంటే ఎంతసేపు పోవడమే బాధ అనేటువంటిది జరుగుతుంది. సో వాస్తుపరంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ నాకు జన్మజాతకం లేదు, ఏమీ లేదు, కానీ విపరీతమైనటువంటి ధన ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారు, ఒకటి ఓం ధనాధ్యక్ష ధర్మాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః, ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, ఈ రెండు చేసుకోవచ్చు. అలా కాదు, ఫైనాన్స్ వల్లే నాకు గొడవలు ఎక్కువగా అవుతున్నాయి, ఆ గొడవలు తగ్గాలి, ఫైనాన్స్ రావాలి. కొంతమంది చూడండి, డబ్బులు ఎవరికో ఇచ్చారు, వాళ్ళ వల్లే బాగా గొడవలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు 2 మంత్రాలు చేసుకోవాలి. అదేమిటి అంటే, ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయే నమః, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఓం అపర్ణాయ నమః చేసుకుంటే అప్పులు కూడా తగ్గుతాయి. అయితే మనకి చూడండి, కొన్ని మనకి వీడియోల్లో చెప్తూ ఉంటారు, చాగంటి వారు కానీ సామవేదం వారు కానీ మనకు వీడియోలో వస్తుంటాయి, లక్ష్మీ స్థానాలు ఇవి లక్ష్మీ స్థానాలు. అవేమిటి అసలు? ఆ లక్ష్మీ స్థానాలు అయితే వాటిని ఏం చేసుకోవాలో చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఒకటి ఆవు వెనుక భాగము అంటూ ఉంటారు. అంటే ఆవు వెనక భాగం అంటే ఏం చేయాలండి? లక్ష్మీ స్థానం అంటే ఆవు వెనక భాగాన్ని దండం పెట్టుకోవాలి, నమస్కరించుకోవాలి. ఇలాగా ముందు భాగాన్ని నమస్కరించుకోకూడదు, ఆవు వెనక భాగాన్ని నమస్కరించుకుంటే లక్ష్మీ అభివృద్ధి వస్తుంది. ఎందుకు అంటే, గోవు దగ్గరికి లక్ష్మీదేవి వెళ్ళినప్పుడు గోవు ఇచ్చినటువంటి స్థానం అది, అందుకే ఆవు వెనక భాగంలో లక్ష్మీ స్థానము, ఆవు యొక్క మయంలో కూడా లక్ష్మీ ఉంటుంది అంటారు. రైట్. ఇక రెండవది ఏంటి? ఏనుగు కుంభస్థలము అంటూ ఉంటారు. ఏనుగు కుంభస్థలంలో ఉంటే ఏమిటండి అంటే, ఏనుగు కుంభస్థలాన్ని కూడా దండం పెట్టుకోవాలి, అది లక్ష్మీ స్థానం. అంటే ఏమిటి? ఇవన్నీ ఇంద్రుడికి సంబంధించినటువంటిది. ఇంద్రుడు ఏనుగు ఐరావతం అంటారు, మీకు తెలుసు కదా, అందుకే ఇంద్రుడు ఐరావతం మీద తిరగడం అది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మారేడు దళం, మరి మారేడు దళం అంటారు కదండి, లక్ష్మీ స్థానం అంటుంటారు కదా, మారేడు దళంలో ఉంటుంది అంటారు కదా. ఏం చేయాలి అంటే, మారేడు దళంతో ఈశ్వరుణ్ణి కనుక పూజించినట్లయితే లక్ష్మీ సిద్ధిస్తుంది. వెంటనే ఏమంటారంటే చాలామంది, ఏమండి మాకు తెలిసిన వాళ్ళు చాలామంది చేస్తున్నారు కానీ వాళ్ళు ఏం పెద్దగా కోటీశ్వరులు అవ్వలేదండి అని వెంటనే చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమిటంటే, లక్ష్మి అంటే కేవలం నోట్ల కట్టలు మాత్రమే కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సంతాన లక్ష్మి, మంచి సంతానం ఉంటే అది లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి. అంటే ఏమిటి? మీకు ఒక మంచి విద్య ఉంది, అది కూడా లక్ష్మే. మంచి ధాన్యం ఉంది, లక్ష్మియే. ఆరోగ్యం ఉంది, అది కూడా లక్ష్మియే. అసలు లక్ష్మి అంటే అర్థం ఏమిటంటే గుర్తింపు. మీలో ఉన్నటువంటి టాలెంట్ మీరు గుర్తించి దాన్ని అభివృద్ధి చేసుకుంటే అదే లక్ష్మి. గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న టాలెంట్ మనం ఫస్ట్ గుర్తించాలి. లక్ష్మి నా రూపంలో ఏ రూపంలో ఉంది నా దగ్గర, ఆ రూపాన్ని గుర్తించడమే లక్ష్మి. రైట్. అదేవిధంగా పద్మంలో లక్ష్మి ఉంటుందంటారంటే ఏం చేస్తారు అంటే, పద్మాలతో లక్ష్మీదేవిని అష్టోత్తరం చేస్తూ పూజిస్తే లక్ష్మీ అభివృద్ధి. పద్మాలతో హోమం కూడా చేస్తారు. పద్మముకు ఉన్నటువంటి స్థితి ఏమిటి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు పద్మానికి? పద్మం వాటర్లో ఉంటుంది, బయటికి చక్కగా విచ్చుకొని ఉంటుంది. కిందని చూస్తే, దాని కాడ కింద చూస్తే మొత్తం అక్కడంతా నాచు బురద ఉంటుంది. అంటే ఏమిటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? నువ్వు నీ చుట్టూ ఉండేటువంటి పరిసరాలన్నీ ఎలాగున్నా సరే నీ యొక్క బుద్ధిని వికసించుకున్నట్లయితే, ఇది వికసించుకోవడం ఇలా వికసించుకొని ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా సరే నీ బుద్ధి వికసించుకున్నట్లయితే లక్ష్మి వచ్చి అక్కడ కూర్చుంటుంది అని దాని అర్థం పద్మం అనేటువంటిది. అలాగే ఐదవది శ్రీ పాపిట అంటూ ఉంటారు. అంటే ఈ భాగం లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, శృతి సీమంత సింధూరి అనేటువంటి ఒక నామం ఉంటుంది. అంటే ఏమిటి? అమ్మవారి యొక్క సంబంధించిన లలితా సహస్రనామాల్లో అమ్మవారి పాదధూలికి సంబంధించిన ఈ పాపిడికి సంబంధించిన నామం అది. అంటే ఇక్కడ మనకి లలితా సహస్రనామాల్లో మరో నామం కూడా ఉంటుంది, సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి అని. అంటే ఏమిటి? సహస్రారంలో కూర్చొని అమ్మవారు సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ ఉందంటే దాని పాదాలు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి. అందుకని అక్కడ మనం స్త్రీలు సింధూరం పెడుతూ ఉంటారు. సింధూరం ధరించడం ద్వారా లక్ష్మీ అభివృద్ధి అవుతుంది అంటూ ఉంటారు. ఏమిటండి దానికేమిటండి లక్ష్మీ అభివృద్ధి అవ్వడము అంటే? లక్ష్మి అంటే ఆరోగ్యం అని కూడా మనం చెప్పుకున్నాం. మనము
మన చుట్టూ ఉన్న ఆరాతో లోపల ఉండేటువంటి నాడి ఏదైతే ఉంటుందో నాళ్ళు ఉంటాయి దాని ద్వారా కూడా లక్ష్మీ సంబంధం ఉంటుంది. ఎట్లాగా మనకి హెల్త్ బాగాలేదు, లక్ష్మీ పోయింది. ఆరోగ్యమే కదండి అన్నిటికంటే ముఖ్యం. ఎంత డబ్బున్నా హెల్త్ బాగాలేదు అనుకోండి ఏమంటారు, అమ్మో డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ ఆరోగ్యం బాగుండాలని అంటాం. ఈ సుధాసార వర్షాన్ని ఎప్పుడైతే ఆవిడ కురిపిస్తుందో 72,000 నాళ్ళు తడుస్తున్నాయో మన ఆరోగ్యము మన సౌభాగ్యం అన్నీ కూడా ఆవిడ అనుగ్రహంతో నిండుతున్నాయన్నమాట. దానికి ఆవిడ కృతజ్ఞతగా ఇక్కడ పెడతాము. ఇక్కడ ఎప్పుడైతే ప్రెస్ చేస్తుంటారో కొన్ని మనకి సనాతన ధర్మంలో ఏంటంటే ఇది థర్డ్ ఐ అంటారు, ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది అంటారు. అలాగే ఇక్కడ సహస్రారం సంబంధించినటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇలా ఎప్పుడైతే సింధూరంతో చేస్తుంటామో ఇలాగా స్త్రీలకి ప్రత్యేకంగా పాపిట మధ్యలో అది గొప్ప యోగంగా మారుతుంది. అదే కాకుండా భర్త ఆయుష్ని పెంచుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. భర్త కూడా లక్ష్మీ కదండి, వాళ్ళకి భార్యకి భర్త లక్ష్మి, భర్తకి భార్య లక్ష్మీ స్వరూపము. అంటే లక్ష్మి అంటే ఇక్కడ కేవలం డబ్బులో ఒక స్త్రీమూర్తినో చూడడం కాదు, క్షేమం కలిగించేది గుర్తింపునిచ్చేది లక్ష్మి అని అర్థం. ఒక గుర్తింపు స్త్రీకి కానీ పురుషుడికి కానీ వాళ్ళ పార్ట్నర్ ఒక గుర్తింపు. ఈ రకంగా ఇవి చేసుకుంటూ నేను చెప్పినటువంటిది ఒక్కొక్క లగ్నానికి ఏదైతే చెప్పానో ఇవి చేస్తూ మీరు లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.